ఇప్పుడు ఇంతకు ముందున్నోడు ఏం చేసిండు? ఇప్పుడు మళ్ళీ అదే 1000 రూపాయలు తీసుకుని అదే ఓటేయడానికి. నీకు కొత్తగా వేరే మనిషి ఇప్పుడు నీకు ఈయన ఏం చేయలేడు. ఇంకొక మనిషిని చూజ్ చేసుకోవాలి అంతే. నువ్వు అదే మందు బాటిల్‌కి, ఒక 1000 రూపాయల నోట్‌కి, 500 నోట్‌కి అక్కడే ఉండిపోతారు ఎప్పుడింగా. అందుకే డెవలప్‌మెంట్ అవి ఆ డబ్బులు తీసుకోకపోతే కూడా వాడు నా వాడు కాదనే భావన వీళ్ళకి వస్తుందని చెప్పేసి తీసుకుంటున్నామని కొంతమంది అంటున్నారు. అది కంపల్సరీ వస్తుందన్న. వీళ్ళకి ఎందుకు వస్తుందో అర్థమైతలే. అది రాకూడదని చెప్పే మేము అంటున్నాం. ఇది ఏందంటే క్యాస్ట్ గానీ, ఒక డబ్బుల దాని గురించి గానీ, ఎప్పుడైతే మనిషి లొంగుతున్నాడో అది డెవలప్‌మెంట్ లేకుండా అయిపోతది ఆ ఏరియా. క్యాస్ట్‌కి ఎప్పుడు లొంగకుండా, డబ్బులు లొంగకుండా ఒక మనిషి మాక్సిమం లేరు. ఎవరైనా సరే ఆ రోజుకి వస్తున్నాయి కదా చేసుకుందాం అంతే. ఇంకా ఎప్పుడైతే నువ్వు అభిమానంతోటి పని చేస్తావో అప్పుడు ఖర్చు అనేది ఉండదు. డబ్బుల కోసం పని చేసేటోడికి ఎప్పటికి డబ్బులే ఉంటాయి. అలా ఖర్చు అనేది కూడా తగ్గియొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందున్నోడు ఏం చేసిండు? ఇప్పుడు మళ్ళీ అదే 1000 రూపాయలు తీసుకుని అదే ఓటేయడానికి. నీకు కొత్తగా వేరే మనిషి ఇప్పుడు నీకు ఈయన ఏం చేయలేడు. ఇంకొక మనిషిని చూజ్ చేసుకోవాలి అంతే. నువ్వు అదే మందు బాటిల్‌కి, ఒక 1000 రూపాయల నోట్‌కి, 500 నోట్‌కి అక్కడే ఉండిపోతారు ఎప్పుడింగా. అందుకే డెవలప్‌మెంట్ అవి ఆ డబ్బులు తీసుకోకపోతే కూడా వాడు నా వాడు కాదనే భావన వీళ్ళకి వస్తుందని చెప్పేసి తీసుకుంటున్నామని కొంతమంది అంటున్నారు. అది కంపల్సరీ వస్తుందన్న. వీళ్ళకి ఎందుకు వస్తుందో అర్థమైతలే. అది రాకూడదని చెప్పే మేము అంటున్నాం. ఇది ఏందంటే క్యాస్ట్ గానీ, ఒక డబ్బుల దాని గురించి గానీ, ఎప్పుడైతే మనిషి లొంగుతున్నాడో అది డెవలప్‌మెంట్ లేకుండా అయిపోతది ఆ ఏరియా. క్యాస్ట్‌కి ఎప్పుడు లొంగకుండా, డబ్బులు లొంగకుండా ఒక మనిషి మాక్సిమం లేరు. ఎవరైనా సరే ఆ రోజుకి వస్తున్నాయి కదా చేసుకుందాం అంతే. ఇంకా ఎప్పుడైతే నువ్వు అభిమానంతోటి పని చేస్తావో అప్పుడు ఖర్చు అనేది ఉండదు. డబ్బుల కోసం పని చేసేటోడికి ఎప్పటికి డబ్బులే ఉంటాయి. అలా ఖర్చు అనేది కూడా తగ్గియొచ్చు.